रेणुका హాయ్ చెప్పు. వీడియో ఓపెన్ అవగానే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా ఆదరిస్తున్నారు. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. కొద్దిగా ఎప్పుడే డెవలప్ అవుతున్నాను మీ దయ వల్ల. చూడండి, ఈరోజు ఇక్కడ గ్యాంగ్టాక్లో షాపింగ్ గురించి మీకు ఈరోజు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీంట్లో నేను పబ్కి కూడా వెళ్ళాను. ఇదే ఎంజీ మార్క్ బజారు. పైదొకటి కింద ఒకటి. ఊరు దేవుడా, ఇంతమంది ఉన్నారేంట్రా నాయన. సాయంత్రం అయితే చాలు, చూడండి ఎంతమంది ఉన్నారు. సరే, ఈ బజార్కి వెళ్దాం ఈరోజు. ఇది చాయిస్ చేసుకున్నాం. ఇక్కడ ఏముంటాయి, షాపింగ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారు. వెళ్ళే కొద్ది డౌనే. ఇది మామూలు ఫ్లాట్ కాదు, కిందకి దిగి స్టెప్స్ దిక్కుండా పోవాలి. ఓకే, మనం ఇంకా జన సముద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పదండి వెళ్దాం, పదండి. స్వెటర్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ స్వెటర్ షాప్స్ ఇవన్నీ చూడండి. గిఫ్ట్ షాపు. ఇదిగో ఆ పై నుంచి వచ్చాను నేను. ఆ బోర్డు కనబడుతుంది కదా, అక్కడ నుంచి కిందకి రావాలన్నమాట. ఎంతండి బ్యాగు? ఏదో ఒకసారి చూపి మన ఆడియన్స్కి. భలే ఉన్నాయి బ్యాగు. ప్రస్తుతానికి ఒకటి తీసుకెళ్ళా. ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్దాం. నీకు ఒకటి తీసుకో. వైట్ వద్దు, మా టీడీపీ కలర్ తీసుకో. వద్దా? బాగానే ఉంది, తీసుకుంటే తీసుకో. ఇక్కడేదో పక్కన పాట పాడుతున్నారుగా, అది రికార్డ్ చేస్తాను, నువ్వు తీసుకో. మోమోస్. देखो बैग कितना है, बहुत बैग मिलेगा इधर. सब हैंडमेड है, हाथ से बनाएगा इधर, मशीन से नहीं. छोटू भी बहुत अच्छे से बिक्री कर रहा है, सब लोग देख रहे हैं. बट इधर अच्छा बात क्या है पता है, इधर तो इतना आदमी है बट कोई चोरी नहीं करता है इधर. सबसे बहुत अच्छा जगह है सिक्किम. वीडियो में दिखाना चाह रहा हूँ. रेणुका सब शॉपिंग कर रहा है. थोड़ा पीछे पीछे जा रहा हूँ. कितना सुंदर जगह है.
नीचे जाना है, बहुत नीचे దొరకలేదా బ్యాగ్? ఇదే ఉన్నాయా బొమ్మలు ఉన్నాయి? తర్వాత చూద్దాం. అదే ఆ బజార్లో బాగానే ఉంది కదా, బ్యాగ్ కోసం కష్టాలు. పాప బాగుంది. బొమ్మలు దుప్పటాలు వైట్ కలర్ లేదంట. अरे यार ये लड़की लोग को क्या पसंद है उनको भी पता नहीं. एक बैग के लिए कितना घुमा दिया मुझे, पूरा बाजार सब घुमा दिया रेणुका ने. अभी तक एक बैग भी खरीद नहीं ले रहा है. वो चाहिए, ये डिजाइन अच्छा नहीं, वो चाहिए, ये चाहिए. बाप रे, घुमाता रहता है. मेरा पैर बहुत दर्द आ रहा है. देखो अभी ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. బాబోయ్, స్వెటర్స్ కొనడానికి ఎంతమంది ఎగబడుతున్నారో. భలే ఉన్నారు, రకరకాల ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. దీంట్లో మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు జోక్ చెప్తానా? నేను పబ్కి ఎంటర్ అవుతున్నాను. ఆడు పబ్లో అన్ని అర్థం కాని పాటలే పెడతాడు. అవి అర్థం కాక మందు ఎక్కక ఇంకా తాగుతాం. వాడికి ఇంకా ఫీల్ ఎక్కువచ్చింది. పిచ్చి పిచ్చి పాటలు అన్నీ పెడతాడు. ఇప్పుడు దీంట్లో పాటలు ఏంటంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ డిజైన్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి, రకరకాల కల్చర్స్ డిజైన్స్ ఇవన్నీ. ఓకే, లోపల ఎంటర్ అవుతున్నాము. ఈ పాటకి ఏదో ఒకటి ఇంగ్లీష్ సాంగ్ పెట్టుంటాడు, ఎవరో అరుస్తూనే ఉంటారు. తీరా ఎక్కాక ఆ పాట అర్థమయ్యాక ఇంకా మన దగ్గరికి ఎక్కువైపోయి మనం కింద పడిపోతాం. అది సంగతి. పదండి, వినపడుతుందా సాంగ్? అని వినండి ఎట్లా అరుస్తుందో. మనకు కావాల్సిన మందు అనేది ఇక్కడ ఫిక్స్ చేసి ఇస్తారు. ఇవన్నీ ఇక్కడ లోకల్ బ్రాండ్స్ అన్నమాట. బయట కూడా ఉంటాయి, కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ పార్క్ చూడండి, అన్నీ మిక్స్డ్. మనకు కావాల్సిన బ్రాండ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. నేను ఈ పాట ఎన్నో నేను తాగను, అది వెళ్ళిపోతాం. ఇక్కడ ఆడ మగ అనే తేడా ఉండదండి. ఆడవాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఉంటుంది ఈ స్టేట్లో. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఆడవాళ్ళు అంటే. डिजाइन्स बढ़िया है ना. देखो ये स्विट्जरलैंड का फैमिली है, स्विट्जरलैंड से आया फॉरेन्स. देखो कितना बढ़िया है. सिक्किम देखने के लिए स्विट्जरलैंड से भी आया. बर्ड्स और इधर फेमस ट्री असम का टी है, और इधर का टी दार्जिलिंग का टी सभी इधर मिलेगा. टी पाउडर बहुत बढ़िया लगेगा.